స్టార్టింగ్ నా దేవుడిని కాపాడుతున్నా ప్రతి మాత్రం కూడా కలిసి పాటలు మార్చుకుంటున్నాను. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట భయపడినా అడుగులు తడబడినా అలసట భయపడినా చేయి కట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసినా నిందలే నన్ను కృంగదీసినా అంధకారమే దారి మూసినా నిందలే నన్ను కృంగదీసినా తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల గోలిని కాల్చి వేసినా సోకాలు గుండెను చీల్చి వేసినా కష్టాల గోలిని కాల్చి వేసినా శోకాల గుండెను చీల్చి వేసినా తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కలిగిపోయినా నా యొక్క కలిమి కలిగిపోయినా నాకున్న కలిమి కలిగిపోయినా నా యొక్క కలిమి కలిగిపోయినా తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు.
నామంలో న్యూ లైఫ్ మినిస్టర్ ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి మనమందరూ కూడా ఏప్రిల్ నెల 3వ వారంలో అడుగుపెట్టున్నాం. మరి ఈ నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవన గురించిన నిరీక్షను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మరి గత వారమున ఈ వాక్యం ధ్యానం చేసుకుంటూ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడం జరిగింది. పరిశుద్ధాత్మ కొద్దిగా వివరించి జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. పరిశుద్ధాత్మ మనకి ఏ విధంగా సహాయం చేస్తుందంటే సత్క్రియలు చేయడంలో మనకు పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుందని మరి అదే తీతు పత్రికలో పౌలు గారు సత్క్రియల గురించి మాట్లాడడం జరిగింది. అసలు సత్క్రియలు అంటే గుడ్ వర్క్స్, మంచి క్రియలు అంటే ఏమిటనే దాని గురించి మాట్లాడడం జరిగింది గత వారంలో. మరి మంచి క్రియల గురించి మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుకుంటూ వాటి గురించి వివరణ ఇచ్చుకుంటూ వెళ్దాం. మరి ఎవరైనా సరే త్వరగా ఆ విషయాలు ఏంటో, ఆ సత్క్రియలు ఏంటో చెప్పగలరండి. అబద్ధం ఆడకుండా నీతి పలుకుటలో పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుంది. దొంగతనము చేయకుండా మనం నీతిగా నిజాయితీగా ఉండటంలో పరిశుద్ధాత్మ సహాయం చేస్తుంది. కోపపడి కానీ పాపము చేయకుడి, ఆ కోపము ఉదయం సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండమని చెప్పడంలో పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుంది. దుర్భాషలు ఆడకూడదు, ఎప్పుడు కూడా మన క్షేమమునే పలుకోవాలను, ఎప్పుడు ఎదుటి వారిని ఆశీర్వదించగలిగే మనం ఉండాలి. ఆ పని చేయడంలో పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుంది. ఇంకా క్షమాపణ, ఒకరినొకరు క్షమించుకునే హృదయం. మరి దేవుడు ఏ విధంగా ఎదుటి వారిని క్షమించున్నాడో అలాగే మనం ఒకరినొకరు క్షమించుకోవడంలో మనం ఆ క్షమాపణ కలిగి ఉండాలని. అదేవిధంగా ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము నుండి మనం కాపాడుకోవడానికి గుడ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుందని గత వారము వివరించడం జరిగింది. మరి అందరికీ గుర్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఎ క్రిస్టియన్గా, క్రైస్తవుడిగా మనం వాటిని పాటించి ముందుకు వెళ్ళాలి. అప్పుడే పరిశుద్ధాత్మ మనలో ఒక నూతన కార్యము, ఒక నూతన స్వభావాన్ని చేస్తుంది. మరి ఈ రోజున మీతో పంచుకోబోతున్న వాక్యం ఏంటంటే అదే వాగ్దానంలో. ఈ వాగ్దానంలో నేను మొదటిగా పరిశుద్ధాత్మ గురించి మాత్రమే చెప్పాలని అనుకున్నాను. కానీ ఆ వాగ్దానాన్ని పదే చదవడం ద్వారా, ఆ వాగ్దానంలో ఇంకా ఏం దాగుందని చదవడం ద్వారా దేవుడు అనేక మర్మాలు తెలియజేస్తున్నాడు. మనం అనుకుంటాం బైబిల్ అంతా చదివితేనే మనకు అర్థమవుతుందని అనుకుంటాం. ఒక వాక్యం తీసుకుని ఒక వాక్యం మనం చదువుకున్న దాంట్లో దేవుడు అనేక విధాలుగా మనకి ఆలోచన కలిగజేస్తుంటాడు. అయితే ఈ రోజున ఆ వాక్యంలో మనకి 2 ముఖ్యమైన మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. 2 ముఖ్యమైన మాటలు వివరిస్తాను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రి ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉంది. పరలోకమున తండ్రి ద్వారా మనము నీతిమంతులమని తీర్చబడి. మొదటిది ఏంటండి? నీతిమంతులు, రైచియస్నెస్ అంటే నీతిగా నిజాయితీగా ఉండేవారు. అసలు నీతిమంతులు అంటే ఏంటి, ఎవరు, నీతి అంటే అర్థం ఏంటి అనే దాని గురించి వివరిస్తాను. రెండవది నిత్య జీవమును గురించిన నిరీక్షణ. అసలు నిత్య జీవం అంటే ఏంటి, నిరీక్షణ అంటే అర్థం ఏంటి, అవి తెలుసుకుందాం. అవి తెలుసుకున్న తర్వాత కింద భాగంలో పరిశుద్ధాత్మ గత వారంలో వివరించడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి ద్వారా మనకి ఇవన్నీ కూడా అనుగ్రహిస్తూ, అంటే తండ్రి ఏం చేస్తున్నాడంటే కుమారుడికి ఈ లోకానికి పంపించి మనం ఎలా బ్రతకాలో చూపించారు. యేసుప్రభు వారు వెళుతూ పరిశుద్ధాత్మ మనకిచ్చి, పరిశుద్ధాత్మ సహవాసం మీకు బోధిస్తుంది ఏ విధంగా నీతిగా బతకాలని. మీరు ఆ విధంగా ఉండండి, మరలా మీ కొరకు నేను రాజ్యాన్ని సిద్ధపరచి వస్తాను, అప్పుడు మనం అందరూ అక్కడికి వెళ్ళి పరలోకంలో ఉందాము అనే మాట చెప్పడం జరిగింది. అయితే ఈ వాక్యంలో అవన్నీ కూడా ఉన్నాయండి, ఈ మాటలో అన్ని కూడా ఉన్నాయి. ఒక క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదటిగా నీతిమంతుడిగా జీవించాలి. అలాగండి, మొదటిగా నీతిమంతుడిగా జీవించాలి. తర్వాత రెండవది ఏంటండి, నిత్య జీవమును గురించిన నిరీక్షణ. నిత్య జీవం అంటే అర్థం ఏంటండి? నిత్యము జీవము. చూడండి, మీరు ఎటర్నల్ లైఫ్ అంటే ఓన్లీ పరలోక రాజ్యం అనుకుంటారు. నిత్య జీవం అంటే దాన్ని తెలుగులో మనం అర్థం చేసుకున్నప్పుడు సందులు మన అందరికీ చిన్నప్పుడు చదువుకున్నాం. దాన్ని 2 భాగాలుగా విభజించి అవి కలపడం ద్వారా మనకి ఆ సందులు వస్తాయి. ఇప్పుడు ఇదే మాట నిత్య జీవం, దాన్ని 2 భాగాలు చేయండి. నిత్యము ప్లస్ జీవము. నిత్య జీవం అంటే
బ్రతికి ఉన్నప్పుడు మనకి జీవం ఎలా ఉంటుందో చనిపోయినప్పుడు కూడా మనకి జీవం కలిగి ఉండాలి. కొంతమందికి అనుకుంటాం చనిపోతే మన ఊపిరి ఆగిపోతుంది, మనకు ఉండదు అని. కానీ దేవుల్లో ఉన్నవారు నిత్య జీవము అంటే ఎల్లప్పుడూ జీవించే విధంగా, అది భూలోకంలో ఉంటుంది, పరలోక రాజ్యంలో ఉంటుంది. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవడానికి నిరీక్షణ అంటే నేను ఒక విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నాను, ఈ విషయంలో నిరీక్షణ కలిగి ఉన్నామని ఆ మాట వాడుతుంటాం. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, ఆశ కలిగి ఉండడం. నేను ఒక దాని కొరకే ఆశ పెట్టుకుని ఉన్నాను, ఒక దాని కొరకే నిరీక్షణ కలిగి ఉన్నాను, అది దేవుడు ఎప్పుడు నా జీవితంలో నెరవేరుస్తాడు అనే మాటలు మనం వాడుతుంటాం. సో ఈ నిరీక్షణ అనేది ఏంటంటే నిత్య జీవం కొరకే నిరీక్షణ. ఈ రెండు విషయాల గురించి మీతో క్లుప్తంగా మాట్లాడి నేను ఈ రోజు వాక్యాన్ని ముగించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా మనకు ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకము ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మన పరిశుద్ధులుగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా జీవిస్తామో ఆయన రాకడ సమయంలో మనకి తీర్పు తీర్చబడకుండా మనం ఆయన రాజ్యంలో చేరబడాలి. అందుకే మనకి నీతిమంతులుగా మనం జీవించాలి. సో కనుక ఆ వాక్యం మనం చదువుకుందాం. అయితే నీతిమంతులు దాన్ని కూడా రెండు విధాలుగా ఉపయోగిద్దాం. ఎలాగా మనం ఏ వాక్యం దాని ముందు బాగా నేర్చాం, నిత్య జీవం అనే దాన్ని రెండుగా చూసాం. నిత్యము జీవము ఎల్లప్పుడు ఉండేది. అలాగే నీతిమంతులు దాంట్లో ఎన్ని ఉన్నాయండి? రెండు మాటలు ఉన్నాయి. ఒకటి నీతి మంతులు అంటే నీతిమంతులు నీతిగా జీవించేవారు. అసలు నీతిగా అంటే అర్థం ఏంటి? నీతి అంటే అర్థం ఏంటి? దుష్క్రియలు చేయకుండా సత్క్రియలు చేస్తూ దేవునికి ఇష్టమైన వారముగా. మరి మన దేవునికి ఏమి ఇష్టమండి? కరెక్ట్ అండి. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయనలో మనం జీవించే విధముగా ఉన్నప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాము. మరి మనందరికీ కూడా తెలుసు అబ్రహాము నీతిమంతులుగా ఎన్నుకోబడ్డాడు, నోవాహు కుటుంబము నీతిమంతులుగా తీర్చబడింది. మరి వాళ్ళందరూ ఏం చేశారు? వారికి ఎందుకు దేవుడు నీతిమంతుడు అని పేరు ఇచ్చాడు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ 100%. దేవుని యొక్క మాటానుసారంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను అంగీకరిస్తూ ఆయన ఏదైతే చెప్పారో అది వెంబడించిన ద్వారా, అది చేయడం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే దేవుడి చిత్త ప్రకారం మనం జీవించే విధంగా ఉండాలి. మరి దేవుని యొక్క మాట నీతి అంటే అర్థం ఏంటంటే కీర్తనలు 19వ కీర్తన 8-9 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఉపదేశములు 19వ కీర్తన 8-9 వచనాలు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. మొదటిది ఏంటంటే ఉపదేశములు. చదవండి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. రెండవది ఏంటంటే ఏర్పరిచిన ధర్మము. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందున్న భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. చాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 మాటలు చెప్పడం జరుగుతుంది. మొదటిది ఏంటంటే ఉపదేశములు, రెండవది ధర్మము, మూడవది భయము భక్తులు, నాలుగవది న్యాయ విధులు. మరి ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో భక్తులు వెంబడించారు. దేవుడు ఏవేవైతే మాటలు చెప్పి ఉన్నాడో, ఏవేవైతే న్యాయము ఉపదేశాలు ఇచ్చి ఉన్నాడో, ఏ ధర్మాలు అయితే చెప్పి ఉన్నారో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరూ బట్టి దేవుడు వారికి ఏమిచ్చాడంటే ఈ బిడ్డ నీతిమంతుడు, ఈ కుటుంబం నీతిమంతుల కుటుంబము అని తీర్మానం చేయడం జరిగింది. మనం కూడా నీతిమంతులుగా మనం జీవించాలి, నీతిని అనుసరించి జీవించుట. ఇప్పుడు మనలో చాలా మంది ఒక సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉన్నారు. ఏంటంటే నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపులమే అనే మాటను పట్టుకుంటున్నారు. మరి ఆ మాటను పట్టుకుని ఏం చేస్తున్నారంటే దేవుడే చెప్పాడు కదా, ఈ వాక్యం బైబిల్లో ఉంది కదా అని పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ శిక్ష పొంది ఉన్నారు. మరి ఆయనలో ఒక పాపము కూడా లేదు.
మరి అలాంటిదప్పుడు ఆయన చూసి మనం ఎందుకు ఆయనలో జీవించగలేకపోతున్నాం? కనుక మన ప్రతి ఒక్కరికి కూడా పాపాలు అనేవి ఉన్నాయి. ఆ పాపాలని అధిగమించాలంటే పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారిని మనలో ఒక రోల్ మోడల్గా పెట్టుకుని మనం ముందుకు సాగాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తి ఇష్టం ఉంటుంది. ఉదాహరణకి ఒక్కొక్కరికి అయితే పెద్దవారికి అయితే మా నాన్నగారు అంటే ఇష్టమో మా తాత అంటే ఇష్టం అనుకుంటారు. యవనంలో ఉన్న వారికి ఏంటంటే పలానా హీరో అనో ఒక క్రికెటర్ అనో ఒక రోల్ మోడల్ పెట్టుకుని వాళ్ళ ప్రకారం ఉండాలని జీవిస్తున్నాం. కానీ క్రైస్తవులైన మనకి ఎవరండి రోల్ మోడల్? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రోల్ మోడల్. అంటే ఏంటి? వాటిలో మనకు నచ్చినవి మనకి ఉపయోగపడే ఉంటేనే వాళ్ళు రోల్ మోడల్గా పెట్టుకుని వాటి ప్రకారం జీవిస్తాం. అలాగే క్రైస్తవమైన మనకి రోల్ మోడల్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నా యేసు ప్రభువారు ఇలా జీవించారు, నా యేసు ప్రభువారు ఈ కార్యాలు చేశారు, ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, నేను కూడా నీతిమంతుడుగా ఉండాలి అని ఆయన ప్రకారం మనం జీవించే వారుగా ఉండాలి. అందుకే దావీదు కీర్తనకారుడు నీతిమంతులను ఖర్జూరపు వృక్షపు వలె పోల్చున్నాడు. ఏ చెట్టు అండి? ఖర్జూరపు వృక్షం. ఎందుకు ఖర్జూర వృక్షంతో పోల్చున్నాడు? ఎందుకు జామ చెట్టుతోనో ఎందుకు మామిడి చెట్టుతోనో పోల్చలేదు? అది ఎడారిలో కూడా నీరు లేకపోయినా ఫలాలు ఇస్తుంది. మన జీవితం ఎలా ఉండాలంటే సంతోషం ఉన్నప్పుడే దేవుని వెంబడించడం కాదు, శ్రమలో కూడా దేవుని చూడాలి, కష్టాల్లో కూడా దేవుని వెంబడించాలి. అందుకే ఖర్జూర వృక్షం గురించి మాట్లాడుతూ మరి ఆ వాక్యం కూడా మనం ఒకసారి చూద్దాం. దాని కింద ఆ వచనం కింద 2 మాటలు చెప్పడం జరిగింది. ఆ 2 మాటలు కూడా చాలా ముఖ్యమైనవి. కీర్తనలు 92వ కీర్తన 12-13 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు. కీర్తనలు 92వ కీర్తన అండి 12-13 వచనాలు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. కింద చదువుతాం. యెహోవా మందిరములో నాటబడిన వారే. చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్. మనము ఫలింపాలన్నా, ఖర్జూరపు చెట్టుగా ఉండాలన్నా, అది మొవ్వ వేసినట్లుగా మన జీవితం చిగురించాలన్నా మనం చేయవలసిన పని ఏంటంటే యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. మరి మనమందరం కూడా దేవుని సన్నిధిలో నాటబడిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము ఏదో మనం బయట 4 మాటలు విని వాటి ప్రకారం వెళ్ళిపోవడం కాదు, కానీ దేవునిలో మనం నాటబడిన వారమై ఉండాలి, దేవుని సన్నిధిలో నాటబడిన వారం ఉండాలి. అందుకే ఎక్కడ సమయం కుదిరినా దేవుని ఆరాధనలో మనం పాల్పొందుకోవాలి. ఎక్కడ ఉన్నా సరే, ఈ రోజున ఇక్కడ ఈ ఆదివారం ఇక్కడ ఉన్నారు, వచ్చే ఆదివారం వేరే చోట ఉన్నారు అనుకోండి, అక్కడ ఏ దేవుని ఆలయం ఉందో అక్కడ వెతుక్కుని మీరు వెళ్ళి అక్కడ ఆరాధనలో పాల్పొందాలి. దేవుని ఆలయంలో నాటబడిన వారమై ఉండి వారు దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. అంటే చూడండి, దేవుని మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు. మరి దేవుని సన్నిధికి వెళ్తే మనం నాశనం అయిపోతామా లేకపోతే వర్ధిల్లుతామండి? వర్ధిల్లుతాం. మరి మనం వర్ధిల్లాలంటే ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అయితే ఖర్జూర వృక్షం గురించి సిస్టర్ గారు ఒక మాట చెప్పారు, ఈ ఎడారిలో పెరుగుతుంది అని. అయితే నేను ఒక 3 మాటలు యాడ్ చేస్తాను. ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చాడు అంటే, మొదటిది ఏంటంటే దాని వేర్లు ఎలా ఉంటాయంటే భూమిలోకి బలంగా పాతుకుపోవండి. దాని వేర్లు ఎలా ఉంటాయంటే చాలా అల్పంగా ఉంటాయి పైకి. ఇప్పుడు ఖర్జూర వృక్షంకి మీకు మనము ఎడారిలోకి వెళ్ళి చూడలేము, కానీ అది ఎలాగా మాదిరిగా ఉంటుందంటే, జస్ట్ ఉదాహరణగా చెప్తున్నాను. కొబ్బరి చెట్టు చూస్తాం మనం. కొబ్బరి చెట్టు కానీ, తాటి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ, వీటిలన్నిటితో కూడా ఒక పోలికలు కలిగి ఉంటుంది. సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు వాటి వేళ్ళు ఎలా ఉంటాయంటే లోపలికి వెళ్ళిపోవండి, పైనే ఉంటాయి. కానీ వాటి వేళ్ళు ఏంటంటే చాలా బలంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి, దృఢంగా నిలబడతాయి. నెక్స్ట్ వాటిని చూడాలంటే వాటి ఫలాలు ఎలా ఉంటాయండి? ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి, పైన ఉంటాయండి? పైన ఉంటాయి. దాన్ని చూడాలంటే మనం కింద చూస్తాం, పైకి చూస్తామండి, పైకే చూస్తాం. ఖర్జూరపు చెట్టు కూడా అలాంటిదే, మన జీవితాలు కూడా అలాగే ఉండాలి, ఎదుగుతూ పైకి వెళ్తూ ఉండాలి. మరి మామిడి చెట్టు, జామ చెట్టు ఉంటాయి, అట్లా ఎలా ఉంటాయండి? కొమ్మలు వచ్చేసి పక్కకి వెళ్ళిపోతుంటాయి.
మరి ఎవరైనా సరే వచ్చి దాన్ని తెంచుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఖర్జూర వృక్షాన్ని అలా తెంచుకుని వెళ్ళడానికి సాధ్యపడదు. దానికి పైన ఉంటాయి ఫలాలు. ఆ ఫలాలు పొందుకోవాలంటే అనుభవమైన వారు మాత్రం పైకెక్కి దాన్ని తీసుకుని వెళ్తారు. అదేవిధంగా దాని యొక్క కాండాన్ని మనం చూసినట్లయితే, దాని కాండం అంటే మధ్య భాగం, అంటే దాని ఏమంటారు బాడీ. దాని బాడీ చూస్తే పైకి చూడడానికి బలంగా ఉంటుంది, కానీ లోపల మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. మీరు కొబ్బరి చెట్టుని కానీ తాటి చెట్టుని కానీ ఎప్పుడైనా కొట్టి మధ్యలో చూసినట్లయితే ఎలా ఉంటుందంటే చుట్టూ కూడా చాలా బలంగా ఉంటుంది, కానీ లోపల ఎలా ఉంటుందండి దాని చుట్టూ మెత్తగా ఉంటుంది. మన క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంటుంది. మన చుట్టూ కూడా మనం కఠినంగా ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనకు లోపల మృదువైన స్వభావం ఉంటుంది. అదేవిధంగా అది ఫలించే ఫలాలు కూడా చక్కగా ఫలిస్తాయి. ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఒకవేళ వాటికి నీళ్లు వేయకపోయినా, సిస్టర్ చెప్పినట్టు వాటికి నీళ్లు వేయకపోయినా సరే అవి ఫలింపే చేసే విధంగానే ఉంటాయి. అలాగే మన జీవితం కూడా ఎలా ఉండాలంటే శోధనలో కష్టాల్లో పడిపోయినప్పుడు మనం కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి ప్రతిఫలాలు పొందే విధంగా మనం ఉండాలి. అందుకే వాటిని మన భక్తులు ఏ విధంగా పోల్చారంటే, మనం క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని. మరి కనుక మనం ఎప్పుడు కూడా అలా మొవ్వ వేస్తూనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా దృఢంగా నిలబడాలి. ఏ శ్రమ వచ్చినా ఏ శోధన వచ్చినా కూడా పడిపోకూడదు. దాని వేర్లు కూడా బలంగా ఉంటాయి. అవి చుట్టుపక్కల ఎక్కడికి పాకి అక్కడ జస్ట్ ఆల్మోస్ట్ ఆ ఏరియాలోనే సరౌండింగ్లోనే ఉంటాయి. కానీ ఒక రావి చెట్టుని కానీ ఏదైనా చూసామనుకోండి, దాని వేర్లు ఎక్కడ ఉంటాయంటే చుట్టూ పొలాలన్నింటిలోనూ విస్తరిస్తుంది, గోడల్లోనూ అన్నింటిలోనూ కూడా వెళ్ళిపోతుంది. మన జీవితం ఏంటంటే ఎలా ఉంటుందంటే దాని సూచన ఏం తెలుస్తుందంటే, నువ్వు ఒక చోట ఉంటావు కానీ వేరొక చోట ప్రతిఫలిస్తావు. అలా ఉండకూడదు. మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ప్రతిఫలింపబడాలి. కొంతమంది కొన్ని విషయాల్లో, ఉదాహరణకి నాకు ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో నేను ఒక జామ చెట్టు మామిడి చెట్టు వేసుకున్నాను. అది గోడ పక్కనే వేసుకున్నాను. అది ఎదిగిన తర్వాత పక్కన వేరే ఇల్లు ఉంది. ఆ మొక్కలు ఏం చేస్తాయి, కొమ్మలు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాయి, మన ఇంట్లోనే ఉంటాయి. దానికి వచ్చే జాంకాయలు కానీ మామిడిపళ్ళు కానీ వాళ్ళకి వెళ్తే మనకు వస్తాయి. అలాగే ఉండకూడదు మన జీవితం. మన జీవితం మనం ఇదేని మీద నిలబడి ఉన్నామో అది మనం అనుభవించాలి. మన ఫలభరితంగా మనం ఉండాలి. ఎదుటివారు పొందుకునే విధంగా మనం ఉండకూడదు. నీ ప్రతిఫలాలు, నీ కష్టార్జితం నువ్వు అనుభవించే విధంగా ఉండాలి. అందుకే ఖర్జూర వృక్షం ఏంటంటే స్ట్రైట్గా వెళ్తుంది. దానికి ఏ ఫలాలు అయితే ఉన్నాయో అవి వాటికి మాత్రమే పైన ఉంటాయి. అవి ఎక్కడికి పక్కకి వంగిపోకుండా స్ట్రైట్గా ఉంటుంది. అలాగే మన క్రైస్తవ జీవితం కూడా బలంగా స్ట్రాంగ్గా నిలబడి ఉండాలి. సో అయితే మరి నీతిమంతుల యొక్క విషయాలు మనకు వచ్చినట్లయితే, దేవుడు చెప్పిన విధంగా ఒక మాట నేను ముందు చెప్తాను. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరి గురించి మాట్లాడుతూ ఆయన ఒక ఉపమానం చెప్పినారు. ఆ ఉపమానం ఏంటంటే, మనందరం కూడా మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, క్షమించండి, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మనం చదువుకున్నట్లయితే, తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈయన ఈ ఉపమానం చెప్పెను. కొంతమంది ఎలాంటి వారంటే నేనే నీతిమంతుణ్ణి అని అనుకునే వారు ఉన్నారు కొంతమంది. అయితే నీతిమంతులు ఎవరు, నీతిమంతులు ఎలా ఉంటారు అనే దాని గురించి యేసు ప్రభువారు ఒక స్పష్టమైన ఉపమానం ఇక్కడ చెప్పడం జరిగింది. కిందికి చదువుకున్నట్లయితే, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడును ఒకరు సుంకరి. చాలండి, సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వివరించి ముందుకు వెళ్తాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? ఇద్దరు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరు సుంకరి. మరి పరిసయ్యుడు ఏమంటున్నాడు మనందరికీ తెలుసు. మరి ఈ విషయాల్లో పరిసయ్యుడు ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండకుండాను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయొచ్చు ఉండేది.
తను ఏమంటున్నాడు, తనే నీతిమంతుడని తీర్చుకున్నాడు. తీర్చుకుని ఎదుటి వారితో పోల్చుకుని, ఎదుటి వారితో కంపేర్ చేసుకుని, నేనే వారికంటే గొప్పవాడిని, నేనే వారికంటే దేవుల్లో భక్తిపరుని అని అనుకుంటున్నారు. అయితే అక్కడ సుంకరి ఏమంటున్నాడు, దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తి, 13వ వచనం అండి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణింపమని పలికెను. చూడండి, ఇక్కడ ఒకరేమో నేనే నీతిమంతునని అహంకారంతో ఎదుటి వారిలో, ఇప్పుడు మీ భక్తి ఎలా ఉందో నాకు తెలియదు, మీ భక్తి మీకే తెలుస్తుంది, నా భక్తి నాకు తెలుస్తుంది. అలాంటప్పుడు ఎదుటి వారితో నేను కంపేర్ చేసుకుని పలానా వ్యక్తి కంటే నేను బాగా ప్రార్థన చేసేస్తాను, పలానా వ్యక్తి కంటే నేను బాగా దేవుల్లో ఉంటాను అని ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసుకుని ఎదుటి వారిని తక్కువ చేయకూడదు. అక్కడ పరిసైడ్ ఏం చేస్తున్నాడంటే, నేను పలానా వారితో అంటే సుంకరులతోనూ, చోరులతోనూ, అన్యాయస్తులతోనూ, వ్యభిచారులతో ఆయన పోల్చుకుని నేను వారికంటే గొప్పవాడిని చెప్తున్నాడు. అయితే సుంకరు ఏం చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ క్షమాపణ అడుగుతున్నాడు. నేను పాపిని ప్రభువా, నేను కన్నులెత్తి చూడడానికైనా నేను సరిపోను, నన్ను క్షమించు ప్రభువా అని. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్తున్నాను. తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి చెప్పాను. అయితే సరే అండి, ఇక్కడ ఆ మాట చూద్దాం మరొకసారి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడిను. మరి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాడు? ఇక్కడ ఎవరు నీతిమంతుడయ్యాడు? ఇక్కడ సుంకరి నీతిమంతుడయ్యాడు. మరి సుంకరి పాపం చేసిన వాడా కదా? పాపం చేసిన వాడే. సుంకరి అంటే ఎవరు? పన్ను వసూలు చేసేవాడు. సో మరి ఇక్కడ పరిసయ్యుడు ఎలా ఉన్నాడు? తను చేసింది భక్తే, తను చేసింది కరెక్ట్ గానే ఉన్నాడు, కానీ తనలో ఉన్న లోపం ఏంటంటే హెచ్చించుకున్నాడు, అహంకారం. అది మనలో ఉండకూడదు. సో ఎప్పుడు కూడా మనం తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. ఇక్కడ సుంకరి ఏం చేశారంటే, ప్రభువా నేను చేసిన తప్పులు క్షమించు ప్రభువా, ఆయన నన్ను క్షమించు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైతే పాప క్షమాపణ పొందుకుంటారో, ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో వారిలే నీతిమంతులుగా తీర్చబడతారు. మరి వాళ్ళదే పరలోక రాజ్యం. మరొక మాట చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఓకే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువారు మొదట దేవుడి రాజ్యమును నీతిని వెతుకుడి అంటున్నారు. అక్కడ ఆ మాట ఎందుకు వచ్చిందంటే, కొంతమంది నాకు మంచి బట్టలు కావాలని, నాకు మంచి ఇల్లు కావాలని, మంచి కారు కావాలని ఇలా ఆశపడుతుంటారు. కానీ యేసు ప్రభువారు వాటి ఏం చెప్తున్నారంటే, ఎందుకు నువ్వు వాటి కొరకు ఆశపడుతున్నావు? మరి పక్షులను చూడు, అవి విత్తుకు పోయేవు, కానీ అవి వారి అంతమైపోయాయండి, వారి జీవితాలు నాశనం అయిపోయా? లేదు, వాటి అభివృద్ధి చెందుతుంది, దినదినం అభివృద్ధి చెందుతూ వెళ్తున్నాయి. అలాగే మీకు ఏది కావాలో అది మీకు అనుగ్రహిస్తాడు దేవుడు. మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఎప్పుడైతే ఆయన నీతిలో మనం జీవిస్తామో మనకి ఆయన ఆ రాజ్యంలోకి చేరడానికి ప్రవేశం కలుగుతుంది. కనుక మనం ముందుగా ఉండవలసింది ఏంటంటే నీతిమంతులుగా జీవించాలి. రెండవది ఏంటంటే నిత్య జీవమునకు వారసులగుటకు. మరి నిత్య జీవమునకు వారసులగుటకు మనం ఏం చేయాలి? నిత్య జీవము అంటే ఎటర్నల్ లైఫ్, అంటే మరణము లేనిది, నిత్యము జీవము కలిగినది. మరి మనకు నిత్య జీవము ఇచ్చేది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది ఎలా చెప్పగలము? నేను ముందే ఆన్సర్ ఇచ్చేసానండి. నిత్య జీవం అంటే ఏంటండి? మరణము లేనిది. మరి మరణం లేదు, నిత్య జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాము. మరి ఆయన మరణము జయించిన దేవుడు ఆయన. మరి ఆయనకు మరణము లేదు. మరి మనకు కూడా, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మరణించొచ్చేమో కానీ మన ఆత్మ ఎప్పుడు కూడా జీవించే ఉంటుంది. మరి ఆ జీవము, ఆ మరణం ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే నిత్య జీవం అనేది మనకి ఉండవలసిన అవసరం ఉన్నది. మరి ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి?
యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఇందులో యేసు ప్రభువు వారు తన తండ్రి గురించి కూడా మాట్లాడుతున్నారు. మనం చదువుకున్న వాగ్దానంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నది. ఇక్కడ కూడా తండ్రి ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు కూడా ఉన్నారు. చూద్దాం మరొకసారి. నా మాట విని అంటే ఎవరి మాట అండి? యేసు ప్రభువారి యొక్క మాట విని నన్ను పంపిన వాని యందు అంటే ఎవరిని పంపారు? యేసు ప్రభువాని తండ్రి, యెహోవా, యోషువ తండ్రి. ఆయన పంపిన మాట చదవండి. పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. చూడండి, నిత్య జీవముకు ఒకవేళ మనం పొందుకుంటే దాని వల్ల ఉపయోగం ఏంటండి? దాని కింద ఉందండి ఆన్సర్. తీర్పులోనికి రాక మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నాము. మనమందరం కూడా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడండి. ఆయన రాకటి సమయంలో మనందరికీ తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనము శిక్ష పడిపోవడం ఉండకుండా, మరణం పొందకుండా మనము జీవములోనికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు ఎలా ఉండాలండి? యేసు ప్రభువారి మాటను నమ్మి తండ్రి యొక్క మాట మీద విశ్వాసం ఉంచి మరి పరిశుద్ధాత్మ సహవాసంతో మన ఈ లోకంలో జీవించినప్పుడు మనకి నిత్య జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సబ్జెక్ట్ కొంచెం డెప్త్ గా ఉంటుంది, కొంచెం కఠినంగా ఉంటుంది. ఇంకా వివరణ ఇస్తాను. సో కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వాగ్దానం అది చెప్తున్నాను. ఈ వాగ్దానంలో నేను కేవలం పరిశుద్ధాత్మ గురించే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే అది కొంచెం అర్థమయ్యే విధంగా ఉంటుంది, మనకి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దేవుని ప్రేరణ ఎలా వచ్చిందంటే వాటిని పరిశుద్ధాత్మని చెప్పే ముందు వీటి గురించి మనం చెప్పాలి. నీతిమంతుడు ఎవరు, నిత్య రాజ్యం ఏమిటి, అవి తెలుసుకుంటేనే పరిశుద్ధాత్మ నీకు తోడు ఉంటుంది, గమ్యస్థానానికి నేను చేరుస్తుంది. సో అందువల్ల మరలా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి ఈ రెండు కాన్సెప్ట్స్ తీసుకుని ఈ నిత్య జీవము, ఈ నీతిమంతులు అనేది మనలో ఉంటేనే, ఆ ఆశ మనం కలిగి ఉంటేనే అప్పుడే మనకి పరిశుద్ధాత్మ మనకి ముందుకు గమ్యస్థానానికి చేరుస్తుందని తెలుసుకుని మీ కొరకు నేను మరలా చెప్పడం జరుగుతుంది. కనుక మనము ఇప్పుడు నిత్య జీవం కొరకే మాట్లాడుతున్నాం. నిత్య జీవం అంటే ఏంటండి? రెండు విషయాలు. మొదటిది తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండవది యేసు ప్రభువారి యొక్క మాట వినాలి. మరి ఆయన మాట ప్రకారం విని మనం ముందుకు సాగినట్లయితే మనందరికీ కూడా జీవ కిరీటం అనేది లభిస్తుంది. అయితే మరొక దేవుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తాను. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22 వరకు. మనకి దేవుడు ఎందుకు ఉపమానాన్ని ఇచ్చాడంటే, ఒక నిమిషం అండి, మనకి దేవుడు ఎందుకు ఉపమానాన్ని ఇచ్చాడంటే మనకి ఇంకా అర్థం చేసుకోవడానికి, ఇంకా మనకి అర్థం అవ్వి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట చెప్పమంటే దానికి అర్థం కాదు, మనం ఒక ప్రాక్టికల్ గా అలాంటి వ్యక్తుల ద్వారా చూపించామనుకోండి, అది మనకి ఇంకా అర్థం అవుతుంది. అందుకే యేసు ప్రభువు అదే చెప్పారు. మనము ఈ మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏమి మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాను. ఏది చేయడానికి అండి? నిత్య జీవము పొందుకోవడానికి. మన సబ్జెక్ట్ ఏంటండి? నిత్య జీవము. సో నిత్య జీవము పొందుకోవడానికి నేను ఏం చేయాలని యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. చదువుదాం. అందుకైన మంచి కార్యములను గూర్చి చూడండి, ఆ మనుషుడు ఏమన్నాడు? ఏ మంచి కార్యాలు చేయాలని. మరి గత వారంలో మనం ఏ విషయం నేర్చుకున్నాం? సత్క్రియలు అంటే ఇంగ్లీష్ లో ఏంటండి? గుడ్ వర్క్స్, మంచి కార్యాలు. మరి ఆ మంచి కార్యాలు మనం వెంబడిద్దాం. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభువు అన్నాడు, మంచి కార్యాల గురించి నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి
నీవు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఓకే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను మనము గైకొనాలి. చదవండి. అతడు ఏ ఆజ్ఞలు అని ఆయనను అడగగా, చూడండి, అతడు ఏ ఆజ్ఞలని దేవుడిని అని అడుగుతున్నాడు. మరి ఇవన్నీ కూడా మనకి తెలుసు, ఆ ఆజ్ఞలు ఏంటనేది. మరి వాటిని పాటిస్తున్నామా లేదనేది ఒక్కసారి మనం పరిశోధించుకుందాం. ఆజ్ఞలంటూ కిందకు చూద్దాం. యేసు నరహత్య చేయవద్దు, మొదటిగా నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, రెండవది వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, మూడవది దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నాలుగవది అబద్ధపు సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను, అని చెప్పాను. చూడండి, మరి ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు. మరి వాటిని మనం వెంబడిస్తున్నామా, వాటిని పాటిస్తున్నామా అనేది మనం పరిశోధన చేసుకుందాం. మరి ఇందులో అతి సులభంగా పడిపోయేది ఏంటంటే అబద్ధపు సాక్ష్యాలు, అంటే నోటి ద్వారా వచ్చే అబద్ధాలు ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే ఎదుటి వారిని ప్రేమించలేము. నరహత్య చేయడం అంటే మన వల్ల అవ్వదు. అది చేయాలంటే చాలా ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత వ్యభిచరించవద్దు, అది మన వల్ల అవ్వదు. నెక్స్ట్ దొంగిలవద్దు, ఎందుకంటే మనకి దేవుడు సమృద్ధిగా మనకి ఇస్తున్నాడు, మనం ఎవరిది కూడా ఆశించము. సో తర్వాత అబద్ధపు సాక్ష్యము పలకవద్దు, మనం ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు, మన నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో తర్వాత ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించాలి. మరి ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా ఎప్పుడు కూడా వారి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో పెట్టారు. నా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలాగ పెట్టారని, మా తల్లిదండ్రుల ద్వారా మేము ఈ రోజు ఎలా ఉన్నామని సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. మరి తల్లిదండ్రులను సన్మానించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలేను. మరి ఇవన్నీ కూడా మనం పాటించాలి. ఇవన్నీ పాటిస్తేనే మనకి ఏమొస్తుందండి? నిత్య జీవం వస్తుంది. అయితే యేసు ప్రభు వారికి అతను ఏ సమాధానం ఇచ్చాడంటే, అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇంకా నాకు కొద్దివేమని ఆయన అడిగాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ రెండు మాటలు చెప్తున్నాడు దేవుడు మళ్ళా. ఏంటంటే ఉన్న దాంట్లో చేసి పేదలకు ఇమ్మంటున్నాడు. రెండవది ఏంటంటే ఆయనను వెంబడించమని అంటున్నారు. మరి మనకి నిత్య జీవము కిరీటం రావాలంటే మరి మనం ఈ ధన ఆశ అనేది ఉండకూడదు, ధనాపేక్ష. ఎప్పుడు కూడా మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా మనం జీవించాలి. ఉన్న దాంతో మనం సంతృప్తి పడితే నీకు ఏది అవసరమో అది దేవుడు ఖచ్చితంగా అది మీకు అనుగ్రహిస్తాడు. ఆయన అదే చెప్తున్నాడు, పక్షులకు కోయవు విత్తవు కానీ వాటిని నేను పోషించట్లేదా, మిమ్మల్ని కూడా అదే నేను పోషిస్తాను. ముందు నా నీతిని రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు ఏది కావాలో అది సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కనుక మనము దేవుని వెంబడిద్దాం, యేసు ప్రభువు చెప్పిన మాటలు వెంబడిద్దాం, ఆయన రాజ్యం కొరకే ఎదురు చూద్దాం. అప్పుడు మనకి ఇవన్నీ కూడా ఈ లోకంలో ఏది అవసరమో అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు. అంతేగాని నాకు ఇన్ని బాధలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, వీటి గురించి ఏం చెప్తాం అనుకుని మీరు పాస్టర్కి ఏమని ఉందిలే, ఆయనకి ఏ కష్టాలు ఉండవేమో అని అనుకుంటారు. నా నెత్తి మీద కూడా బోలేని కష్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఎవరికి ఇచ్చానంటే దేవుడికి అప్పచెప్పాను. దేవుడికి అప్పచెప్పి ప్రభువా మరి నువ్వే నన్ను నడిపించు అన్నాను. మరి గత వారం నేను ఆంధ్ర వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి కానించి కూడా ఒక్కరోజు కూడా ఒక చోట స్థిరంగా వెళ్ళలేము. మొత్తం అందరి చుట్టూ తిరుగుతూ అందరినీ కలుసుకుంటూ అందరితో మాట్లాడుకుని రావడం జరిగింది. మేము ఒకటే ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళినా నాకు మీకు తోడుగా ఉండి నడిపించి తండ్రి ప్రభువా అని. వెళ్ళిన వారి కొరకే ప్రార్థన చేస్తాం, మా కొరకు కూడా ప్రార్థన చేసుకుని వచ్చాం. దేవుడు క్షేమంగా నేను ఈ టైంకి 5:30, 6 అయిందండి. ఇప్పుడు 6 టైంలో మమ్మల్ని దేవుడికి తీసుకొచ్చేసారు. అలాగే మన భారం అంతా కూడా దేవుని వేసి దేవుని వెంబడిద్దాం. దేవుడే మనకు చూసుకుంటాడు. మన కష్టాలు, మన బాధలు, మన అప్పులు, మనకి ఇబ్బందులు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆయన తీరుస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుని వెంబడించాలి. కనుక మనం అందరం చేయవలసింది ఏంటంటే నిత్య జీవం కొరకే ప్రయాసపడతాం. ఆ జీవం మనం పొందుకోవాలి. ఖచ్చితంగా మనం అందరం కూడా ఏదో ఒక రోజున మన శ్వాస విడిచిపెట్టాలి, మనం ఏదో ఒక రోజున మరణించాలి. ఇది శాశ్వతం కాదండి. మరి ఆ మరణించిన తర్వాత మన లైఫ్ ఏంటి? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుందా లేకపోతే నరకానికి వెళ్తుందా?
అనేది ఆలోచిస్తుంటే దేవుడి వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు, నిత్య జీవము, జీవ కిరీటం ఎప్పుడు కూడా జీవించి ఉండేది. ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలండి? తండ్రి అయిన యెహోవా మీద విశ్వాసము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటల మీద నమ్మకము పెట్టి, మరి ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ సహవాసం మనం కలిగి ఉంటే మనమందరూ కూడా నీతిమంతులుగా తీర్చిపడతాం. ఆయన రాకడ సమయంలో మనమందరూ కూడా లేవనెత్తబడతాం. కనుక మనమందరూ కూడా ఏం చేయాలంటే ఆయనలో విశ్వాసంతో ముందుకు సాగుతాం. చివరికి ఒక మాట చదువుకుందామండి. ఆ మాట చదువుకుని ముందుకు సాగుదాం. యోహాను రాసిన సువార్త 3:16. యోహాను రాసిన సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మరి యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి, మనమందరం కూడా నశించిపోకుండా, నీవు నేను నరకానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన సొంత అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి మనందరినీ కూడా ప్రేమించి తన కుమారుని బలిగా అర్పించాడు. మరి అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచుతాం, నమ్మకం ఉంచుతాం. ఆయన నిజమైన దేవుడండి. ఎవరు కూడా తన కుమారుని మా ఎదురుల కొరకే ప్రాణం ఇవ్వలేదండి. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, ఎదుటివాడు ఆనందంగా ఉండడానికి మన బిడ్డను చంపుకుంటామా? చంపుకోమండి. కానీ మన దేవుడు తన బిడ్డను ఇచ్చాడండి. పరలోకపు తండ్రి కుమారుని యేసు ప్రభువుని మన కొరకు ఈ లోకానికి పంపించి మరి సిలువలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు పడించి ఆయన మరణం పొందేంత బాధ నాకు ఇచ్చి నిన్ను నన్ను సంతోష పెట్టడానికి, నిన్ను నాకు నిత్య జీవం ఇవ్వడానికి మరి దేవుడు మనకి ఇంత గొప్ప అనుగ్రహించున్నాడు. కనుక ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా మనం భయపడవద్దు. మనకి నిత్య జీవం అనేది ఒకటి ఉంది, పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళడానికి మనకు సిద్ధపడి ఉందాం. కనుక ఏది ఉన్నా, ఏది కష్టం వచ్చినా, ఏది ఎదురైనా సరే ధైర్యంగా నిలబడతాం. దేవుడు ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడనే నమ్మకంతో మనం ముందుకు సాగుతాం. అందరం కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తన ప్రాణాన్ని ఇచ్చాడు, అదేవిధంగా ఆయన మరణాన్ని చేయించాడు. మరి ఈ లోకంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా సరే ఎవరు కూడా మరణించి తిరిగి లేచిన వారు లేరు. కేవలం మన దేవుడు మాత్రమే మరణించి మరలా 3వ రోజున తిరిగి లేచాడు. మరి ఆ మొక్క మాట చెప్తే నేను గర్వంగా నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పగలను. మరి అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు మనం అందరం కూడా సంతోషంగా ఉందాం. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే దేవుడు చూసుకుంటాడు, దేవుడు నాకు తోడు ఉన్నాడనే నమ్మకంతో మనం నిత్య జీవం కొరకే మనం ముందుకు సాగుతాం. మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించలాగిన ఈ మాటలు ముగిస్తూ మనమందరం కూడా లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ముగించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభువా, యేసయ్య లోకరక్షక, నాయనా, ఇంతవరకు మాకు సంతోషం, సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి నువ్వు వచ్చినావు తండ్రి. నిత్య జీవం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చినావు తండ్రి. ప్రభువా, నేను మేము నిత్య జీవమును పొందుకుని నేను నీ సన్నిధిలో మేము ఉండాలంటే నీ తండ్రి అయిన దేవుని యందు మేము విశ్వాసించాలి, అలాగే నిన్ను వెంబడించాలి. ప్రభువా, మరి అటువంటి విశ్వాసం మాలో ఉండాలంటే నీ పరిశుద్ధ సహవాసం మాకు కావాలి. ఆయన నీ పరిశుద్ధాత్మ మా మధ్య కుమ్మరించుకుని అడుగుతున్నాడు తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నీ పరిశుద్ధాత్మ సహవాసము దయచేతండి. ప్రభా, వారు ఎక్కడ ఉన్నా సరే నీ సహవాసం వారికి తోడు నుంచి నడిపించి తండ్రి. ఆయన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోతండి. ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి తండ్రి. నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, నా దేవుడు సత్యం కలిగిన దేవుడు అని తెలుసుకుని ఆయన వారు కూడా పరిశుద్ధులుగా జీవించడానికి నువ్వు సహాయం దయచేతండి. ఆయన చుట్టుపక్కల ఎన్ని సోదరులు ఉన్నా, ఎన్ని శ్రమలు ఎదురైనా సరే నీ బిడ్డగా జీవించడానికి వారికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయన మొన్నటి వరకు సంఘంలో బాప్తిసం రక్షణ తీసుకోలేని ఉన్నారని కొదువు ఉందని ప్రార్థన చేశాం. మరి వారి మనసులను మారి
నన్ను వారితో నువ్వు మాట్లాడి వారి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి బాప్తిసం పొందుకోవడానికి సహాయం చేసావు. నన్ను ఇప్పుడు అందరూ కూడా పరిశుద్ధ సహవాసం పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీ పరిశుద్ధ సహవాసం పొందుకు నడవాలి తండ్రి ప్రభా. నా దేవుడు నేను నమ్మాను, ఆయన మీద ఆధారపడ్డాను, నా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తాడు, నా దేవుడు తోడుగా ఉన్నాడనే ఒక విశ్వాసం ప్రతి ఒక్కరికి వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన మా భారమంతా కూడా నీ మీద వేస్తున్నాము తండ్రి ప్రభా. మా అందరికీ కూడా శాంతి సమాధానము నెమ్మది దయచేయమని అడుగుతున్నాను. నన్ను నీ రాకడ వచ్చేంత వరకు కూడా నీ బిడ్డలుగా జీవించడానికి మాకు సహాయం చేయి తండ్రి ప్రభా. నేను ఈ నెలలో ఇచ్చిన వాగ్దానము నేను ఎందుకైతే మాకు వాగ్దానం తెలియజేస్తున్నావు తండ్రి ప్రభా, నేను వాగ్దానంలో మేము నీతిమంతులుగా ఉండడానికి, నిత్య జీవముని మేము పొందుకోవడానికి, నైనా తండ్రి అయిన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను సమృద్ధిగా మేము పొందుకునడానికి నన్ను నీ సహాయం మాకు దయచే తండ్రి ప్రభా. వాగ్దానం మా పట్ల నెరవేర్చు తండ్రి ప్రభా. నన్ను నీ రాకడ వచ్చేంత వరకు కూడా మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చుకొని అడుగుచున్నాను తండ్రి. మమ్మల్ని నీతిమంతులుగా నిలబెట్టు తండ్రి ప్రభా. నిత్య జీవమునకు మమ్మల్ని వారసులు చేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నేను కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నేను వారి రోగములు, కష్టాలు, బాధలు అన్ని కూడా యేసు నామములో తీర్చుమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నేను తండ్రి అదేవిధంగా ఎవరైతే వాక్యం ఇచ్చున్నారో వారిని కూడా నువ్వు బలపరచు తండ్రి ప్రభా. నేను వారి కుటుంబ సమస్యలన్నీ కూడా నువ్వు తీర్చుమని అడుగుచున్నాను. అలాగే నేను తండ్రి ప్రభా ప్రార్థన అవస్థలు అనేకమైన ఉన్నవి తండ్రి ప్రభా. నేను ఇల్లు కట్టుకుంటున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నేను నీ సహాయం వరకు దయచేయండి. నేను అదేవిధంగా గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థన చేస్తున్నాం. మంచి బిడ్డలను దయచేయండి. గర్భం లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మంచి గర్భబలాలను దయచేయండి తండ్రి ప్రభా. అలాగే బాలింత్రాల కొరకే ప్రార్థన చేస్తున్నాం. తల్లి బిడ్డలకు క్షేమమును దయచేయమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. అలాగే రోగములతో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. కంటి చూపుతో బాధపడుతున్న వారికి నేను అవయవాములు నేను తండ్రి ప్రభా పెరాలసిస్ వచ్చి బాధపడుతున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. హార్ట్ అటాక్ వచ్చి నేను తండ్రి ప్రభా నేను గుండెపోటుతో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. యాక్సిడెంట్ అయిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. నీవే స్వస్థత విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదేవిధంగా నేను ఉద్యోగాలు లేని వారి కొరకే, అలాగే నేను ఉద్యోగాలు ఉన్న ట్రాన్స్ఫర్ల కొరకే, అదేవిధంగా ప్రమోషన్ల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాను. అలాగే విధంగా నేను తండ్రి ప్రభా కొంతమంది అయితే అనారోగ్యంతో బాధపడి ఆపరేషన్కి వెళ్లే పరిస్థితిలో ఉన్నారు తండ్రి ప్రభా. వారికి కూడా నువ్వు స్వస్థత దయచే తండ్రి. ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే నేను తండ్రి ప్రభా రక్షణ పొందలేని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను తండ్రి ప్రభా మనీ బ్రదర్ కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. యవన కాలంలో బిడ్డ తను కూడా రక్షణ పొందాలి. నేను నిన్నే నమ్ముకుని నీ మీదే ఆధారపడి నీ బిడ్డగా జీవించడానికి తనకు సహాయం దయచేయమని అడుగుచు. నేను మరి ముఖ్యంగా రక్షణ పొందిన వారికి నీ సహాయం దయచే తండ్రి ప్రభా. కుడిమి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా నీ రాకడ వచ్చేంత వరకు కూడా వారు నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయమని ఆయన మరి ముఖ్యంగా చిన్న సంఘాన్ని నువ్వు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా నీ భక్తులు మమ్మల్ని నింపు తండ్రి ప్రభా. నీ సేవలు మమ్మల్ని బలపరచండి. నీ రాకడ వచ్చేంత వరకు అనేక మందిని నేను నీ వైపు నడిపించడానికి సహాయం దయచేస్తాను నమ్ముచు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను చిన్న బిడ్డ నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంతా కూడా యేసయ్య నామంలో అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రభు యేసు రక్త సంపూర్ణ విజయం అపవాది గ్రంథ నాశనమే కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం అండి. మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ కూడా సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.